నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లోని మీడియా సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ కిషోర్ మాట్లాడుతూ నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లోని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్లపై తనిఖీలు చేశాము. చిలకలూరిపేట రోడ్లోని ఎల్జీ నగర్ మొదటి లైన్లో ఉన్న మసాజ్ సెంటర్ను చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారనే స్థానికుల సమాచారంతో తనిఖీ చేసి నిర్వాహకులు సుబ్రహ్మణ్యంతో పాటుగా ముగ్గురు యువతులను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశాము. నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్టీ నగర్ 1వ లైన్లో అనాథరైజ్డ్గా ఈ యొక్క మసాజ్ సెంటర్ పేరుతో కొంతమంది వ్యక్తులు అక్కడ వితౌట్ పర్మిషన్తో గవర్నమెంట్ అథారిటీ కానీ ఎలాంటి సర్టిఫికేట్లు లేకుండా మసాజ్ సెంటర్లతో నడపడం మా దృష్టిలోకి రావడం జరిగినది. దీని మీద అక్కడికి రైడ్ చేసి అక్కడ ఉన్న అనాథరైజ్డ్గా నడుపుతున్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరియు ముగ్గురు యువతలను అదుపులోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నది. ఇలాగా అనామత్తుగా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా మసాజ్ అనే పేర్లతో రకరకాల చెడు వ్యసనాలు జరుగుతున్నాయని తెలియజేయడం జరిగింది. అలాగని జరిగితే కఠిన చర్యలు తీసుకోబడుతున్నది.